సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ బుక్ నుంచి మనం మాల్టా రూట్స్ 4th చాప్టర్లో ఉన్నాం. ఇది సెకండ్ సెషన్ ఇప్పుడు మనం జరుగుతోంది. లాస్ట్ క్లాస్లో మనం ఎలాంటి డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ గురించి తెరీసాకి చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఏం చెప్పింది ఎలాంటి అనేది కొంచెం విందాం. ఎలాంటి చెప్తూ మధ్యలో అలసిపోయి కొంచెం సేపు ఆపేసిన తర్వాత ఇంకా చెప్పు కంటిన్యూ చేయమని తెరీసా ప్రాధేయపడుతుంది. అప్పుడు మళ్ళీ ఎలాంటి ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది. నీకు సమయం వచ్చినప్పుడు నువ్వే ఇవన్నీ తెలుసుకుంటావు. ఎవరైతే ఈ ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళ ప్రయాణం ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది అని చెప్తుంది. కానీ చివరికి ఫలితం మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. ఈ ప్రయాణంలో మనం ఎంతో మంది గురువుల్ని కలుసుకున్నప్పుడు వారి నుండి అనేక విషయాలు విని నేర్చుకోవాలి. అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలను వేగవంతం చేస్తుంది అనే విషయాన్ని చెప్తుంది. అంటే మనం అందరం ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నా కూడా మన అనుభవాలు వేరువేరుగా ఉంటాయన్నమాట. ఎవరి అనుభవం ఎవరి ప్రయాణం వారిదే. అందుకే మనం స్పిరిచువాలిటీలో కూడా ఇతరులతో ఎప్పుడు పోల్చుకోకూడదు. ఈ విధంగా చెప్పి అలసటతో కళ్ళు మూసుకుంటుంది ఎలాంటి. అలా మౌనంగా చాలాసేపు ఉన్న తరువాత జస్టినా, తెరీసా ఇద్దరు కూడా లేచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఎలాంటి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టి ఇలా చెప్తుంది. నిజమైన గురువుల కంటే కపట గురువులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. నిజమైన గురువులు సత్యాన్ని కానీ మనం చేయాల్సిన పని కానీ లేదా ఆచరించాల్సిన దానిని కానీ ఒకసారి చెప్పి వదిలేస్తారు. కానీ వాళ్ళు ప్రచారం చేయరు. వారు చెప్పాల్సిన విషయాలను చెప్పేసి మనల్ని ఇంకా వదిలి వెళ్ళిపోతారు. ఎందుకు వారు అలా ఉంటారంటే దాని రహస్యం ఏమీ లేదు. అది వాళ్ళకున్న వివేకం మరియు విచక్షణ. అలా జ్ఞానం చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం అనేది కూడా ఒక పెద్ద పరీక్షే అని చెప్తుంది. అంటే గురువు మనకి ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. అంతేకాని నువ్వు ఆచరించావా లేదా, ఎంతమంది విన్నారు వినలేదు అనే విషయాల్ని పట్టించుకోరు. ఆచరించి తరించాల్సింది మనమే. అలా చెప్పి వదిలేయడానికి కూడా ఎంతో జ్ఞానము ఎరుక కావాలి. అట్లా ఉన్నవారే గురువులు అని అనిపించుకుంటారు. ఇంకా ఇలా చెప్తుంది. When the student is deemed ready, the master appears. అంటే శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షం అవుతాడు అని. ఈ వాక్యము మన జ్ఞానులకు బాగా పరిచయమైందే. ఒక తప్పుడు గురువును ఆశ్రయించడం వల్ల లేదా అనుసరించడం వల్ల మన మార్గం నుంచి పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కొన్ని సత్యాలను చెప్తారు. కానీ మన సమయము వాళ్ళ వెంబడి పడ్డంతో లేదా వాళ్ళ చుట్టూ తిరగడంతోనే వృధా అయిపోతుంది. మన సమయాన్ని శక్తిని మన పురోగతికి ఉపయోగించుకోకుండా, అంటే మనలోకి వెళ్ళి మన సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఇతరులకి ధారపోస్తే మన సమయం వృధా అవుతుంది. కొంతమంది గురువులు సాధకులు ఎక్కువగా జ్ఞానం నేర్చుకోకుండా వారిని తమ అదుపులో పెట్టుకుంటుంటారు. అంటే శిష్యుడికి అన్ని విషయాలు చెప్పరన్నమాట. ఎందుకంటే అంతా చెప్పేస్తే వాడు నేర్చుకొని వెళ్ళిపోతాడేమో అని వాళ్ళకి ఒక భయం ఉంటుంది. వాళ్ళకి శిష్యుల మీద ఒక పట్టు అధికారం కావాలి. ఆత్మజ్ఞానం పొందడానికి మా మార్గమే సరి అయినది అని చెప్పి శిష్యుల్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా వాళ్ళు పురోగతికి వీళ్ళు అడ్డుపడుతూ తమ అదుపులో ఉంచుకుంటుంటారు. ఒక గురువు గనుక ఆ విధంగా చెప్తే కలవారని లేదా సెక్స్ ని కోరుకుంటున్నట్లయితే కామం అనే తక్కువ స్థాయి భావాలతో ఉన్నవారని తెలుసుకోవాలి. అటువంటి వారి నుండి దూరంగా ఉండాలి, గుర్తుంచుకోండి అని ఎలాంటి చెప్తుంది. ఎప్పుడూ వివేకంతో విచక్షణతో ఉండాలి. అలా ఉన్నప్పుడు మటుకునే మనం వాళ్ళ నుండి రక్షించుకోగలం అని తెలియచేస్తుంది. అంటే గురువులనే చెప్పుకునే వీరిలో కూడా ఫియర్ కాన్షియస్నెస్ అనేది పోకపోతే వీళ్ళు
ఇతరుల శిష్యులకే మార్గం చూపిస్తారు. ఇటువంటి డార్క్ ట్రాప్స్ లో పడిపోతే అసెండ్ ఎప్పుడవుతాం మనం? అందుకే ఎరుకతో, వివేకంతో, విచక్షణతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి అడుగు వేయాలి. ఇప్పుడు చెప్పిన గుణాలు మీ గురువులో లేకపోయినా అతనిలోని అజ్ఞానం లేదా డార్క్నెస్ పూర్తిగా పోకపోతే అతను జ్ఞానాన్ని అంటే కాంతిని తప్పుగా చెప్పే అవకాశం ఉంటుంది. అంటే సరైన అవగాహన లేని వారికి ఉన్నతమైన కాంతిని, జ్ఞానాన్ని స్ప్రెడ్ చేస్తున్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది, కానీ వాళ్ళు అలా చేయరు. అంటే వాళ్ళు ఈ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఎక్స్పీరియన్స్ ని చేయలేదు, వాళ్ళని పవిత్రీకరించుకోలేదు, ప్యూరిఫై చేసుకోలేదు. కాబట్టి వాళ్ళు డిస్టార్టెడ్ లైట్ ని మాత్రమే ప్రసారం చేస్తూ ఉంటారు. అంటే ఫాల్స్ లైట్ ని స్ప్రెడ్ చేస్తారనమాట. అంటే పూర్తి జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానాన్ని వాళ్ళు అందించరు. మిడిమిడి జ్ఞానం అంటాం కదా, దాన్ని మట్టుకే చెప్తూ ఉంటారు. అంటే షాడో వర్క్ కనుక వాళ్ళు చేసుకోకుండా తమలోని చీకటి కోణాలను క్లియర్ చేసుకోకపోతే సరైన కాంతిని వాళ్ళు అందించలేరు. అందుకే ఎలాంటి చెప్తుంది, గురువులను ప్రశ్నలు అడగండి. వాళ్ళు చెప్పేది మీ అంతర్జ్ఞానానికి అంటే మీ ఇంట్యూషన్ కి సరిపోలేకపోతే, నచ్చకపోతే, ఒకవేళ మీ మనసు అది కనుక కరెక్టే అని చెప్పినా కూడా మీరు దాన్ని నమ్మకండి. అంటే ఇక్కడ మనం మనసుని ఫాలో అవ్వకూడదు, మన హృదయాన్ని, మన ఇంట్యూషన్ ని ఫాలో అవ్వాలి. మన మనసు లాజిక్ గా ఆలోచిస్తుంది. సో గురువు చెప్పాడు కదా ఇది కరెక్టే అయి ఉంటుందిలే, మనకే తెలియదు అనుకుని మన మనసు మనల్ని ఒక భ్రమలో ఉంచుతుంది. అలా కాకుండా మన హృదయం చెప్పింది, మన ఇంట్యూషన్ చెప్పింది మనం వినాలి. ప్రతి ఒక్కరికి వారికంటూ ఒక మార్గం ఉంటుంది. ఎంతో మంది గొప్ప గురువులు మార్గంలో ప్రయాణించి తమ వెనుక ఉన్న వారికి ఒక బాటను ఏర్పరచారు. పార్సీ గురువైన జొరాస్ట్రా, 500 సంవత్సరాల క్రితం ఉన్న ప్రాఫెట్ మహమ్మద్, గౌతమ బుద్ధుడు, తూర్పు దేశంలోని చైనీస్ గురువైన లావోట్జు, భూమి మీద నడయాడిన గొప్ప గురువైన మోసెస్, ఇంకా ఇటీవల కాలంలో మనకు అందరికీ కూడా ప్రేమ మార్గం చూపించిన జీసస్ క్రైస్ట్ ఇటువంటి గురువులు అని చెప్పి ఎలాంటి వీరి గురించి చెప్తుంది. బాగా అలసిపోయి ఎలాంటి మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఈ ఇద్దరు మహిళలు నిదానంగా క్యాబిన్ నుంచి బయటకు వచ్చి డెక్ దగ్గర ఉన్న మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చి ఎలాంటి ఏం చెప్పిందో ఆ విశేషాలన్నీ కూడా స్నేహితులందరికీ చెప్తారు. వాళ్ళు తాము విన్న విషయాలను నిశ్శబ్దంగా ఆలోచిస్తూ కూర్చుంటారు. నిజంగా నిరాశ యొక్క లోతులను, ఉల్లాసపు ఎత్తులను ఈ ఆత్మ మార్గంలో వెళ్ళేటప్పుడు అనుభవించాలా అని ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉంటారు. అంటే సాధకులు ఉన్నతమైన అనుభవాలు కలిగితే ఎంతో ఆనందిస్తారు, కానీ కష్టం కలిగితే మాత్రం సాధనా మార్గంలో అమ్మో ఇప్పుడు ఈ ధ్యానం చేయాలా, ఈ వర్క్ చేయాలా, ఇది ఇంత కష్టంగా ఉంది, ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఉలి దెబ్బలు తింటే కానీ ఒక శిల శిల్పం కాదు కదా. అలాగే ఈ ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న డార్క్ ఫేజ్ అంతా కూడా వాళ్ళ ఆత్మను సానపెట్టి వాళ్ళని ఉన్నతమైన స్థితికి ఎదిగేలా చేస్తుందన్నమాట. ఇలా ఆలోచిస్తూ వాళ్ళు ఆ డెక్ లో ఉన్నప్పుడు వాళ్ళ అంతరాత్మ ఈ విధంగా చెప్తుంది, లేదు లేదు అంటూ ప్రతి ఒక్కరిలో నుండి ఒక స్వరం గట్టిగా చెప్తోంది. మీకు కూడా ఒక సమయం వస్తుంది, ఆ నొప్పిని, మీ బాధని అనుభవిస్తూ మీరు ఆనందిస్తారు. ఎందుకంటే ఈ పరిస్థితి ఆత్మను సానబెట్టి ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అని చెప్తారు. అంటే ఎప్పుడైతే మనం ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏవైతే మనలో అనవసరమైన విషయాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ వదిలేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఈ పరిస్థితిని యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి ఈ బాధ కూడా ఆనందంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఎన్నిటినో వదిలించుకుంటాం, అలాగే ఎన్నో విజన్స్ వస్తుంటాయి, మన డిజైన్ ఏంటో తెలుస్తుంటుంది. ఈ ఫేజ్ ని మనం అందుకు ఉపయోగించుకోవాలి అని ఎలాంటి చెప్తుంది. ఆ మహిళలందరూ రిలాక్స్డ్ గా అవుతూ నిద్ర మెలకువ కానీ మధ్య స్థితిలో ఆ షిప్ డెక్ మీద కూర్చొని ఉంటారు. డెక్ లోని క్యాబిన్స్ లో ఉన్న 8 మంది మహిళలు కూడా ఈ హిప్నోగాగిక్ స్టేట్ లో అంటే నిద్ర మరియు మెలకువ కాని స్థితిలో ఉంటారు.
వాళ్ళకి ఎటువంటి విజన్స్ లేవు. ఆ స్థితి నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకి తెలియలేదు. వాళ్ళ శరీరంలోని ఒక్కొక్క కణం వేదనతో జబ్బు పడ్డట్లు ఉందన్నమాట. వాళ్ళు తమను తాము తక్కువగా భావించుకుంటున్నారు. వడిలపైన కూరగాయల్లా ఆ బంక్స్ లోనే కళ్ళు మూసుకొని పడుకొని సముద్రం వైపు అలా చూస్తూ కూర్చొని ఉంటారు. పాపం కెప్టెన్ పెళ్లిని వీళ్ళని చూసి కంగారు పడుతుంటాడు. షిప్ లో ఎంతో మంది ప్యాసింజర్స్ అనారోగ్యం పాలవుతుంటారు, మళ్ళీ రికవర్ అవుతుంటారు. కానీ వీళ్ళ పరిస్థితి మాత్రం అతనికి ఆశ్చర్యంగా ఆసక్తిగా కనిపించింది. మిగతా మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఇతర ప్రయాణికులతో మాట్లాడుకుంటూ సముద్ర ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్స్ అనే పదం ఈ 8 మంది హృదయాలలో ఒక చిన్న స్పార్క్ ని వెలిగించి వాళ్ళ సెల్స్ లోని ఆ బ్లాక్నెస్ అంతటినీ కూడా కరిగించి వెలుగును నింపులుట. ఆ వెచ్చదనం వారి బాధను తొలగించి వారి యొక్క ప్రతి శరీరం కూడా ఆ కాంతితో నిండిపోతూ వారి మెదడు కణాలలో ఆ సెల్స్ అన్ని కూడా రిలాక్స్ చేస్తూ కొత్త కొత్త విజన్స్ ని కలిగేలా చేస్తుంది. అంటే వీళ్ళు ఈ డార్క్ ఫేజ్ నుంచి బయటపడ్డారు. 3 వారాల తర్వాత కెప్టెన్ ఫెలిని ఇచ్చిన మాటపై నిలబడి మళ్ళీ తిరిగి వస్తాడని వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ 8 మంది మహిళలు క్రూసైడింగ్ ఆర్మీని ఎదుర్కోవాలి, వాళ్ళని ఫేస్ చేయాలి అంటే మళ్ళీ శక్తిని పుంజుకోవాలి. కాబట్టి ఈ 3 వారాలు రోడ్స్ లో వాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ శక్తివంతులుగా తయారవడానికి ఉపయోగపడుతుంది. భయంకరమైన యుద్ధాన్ని భరించడానికి వాళ్ళకి శారీరకంగా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా చాలా బలం అవసరం. షిప్లోంచి వాళ్ళు సామాన్ తీసుకొని కెప్టెన్ కి ఫేర్వెల్ చెప్పి రోడ్స్ సిటీలోకి వెళ్తారు. తర్వాత 3 వారాలు వీళ్ళంతా కూడా ఆ ఐలాండ్ లోని రకరకాల ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. అందులో సదరన్ కోస్ట్ లైన్ లో ఉన్న లిండోస్ లోని పురాతన ఆక్రోపోలిస్ ఎథీనియన్ టెంపుల్ కూడా ఒకటి. క్రిస్టియానిటీలో ముఖ్యుడైన సెయింట్ పాల్ 58 ఏడీలో రోమ్ కి వెళుతూ రోడ్స్ లో ఆగాడని ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద ఆయన చెప్తాడు. అయితే ఇనిషియేషన్ అయిన ఈ 8 మంది మహిళలు మాత్రం అక్కడ ఉన్న మిగతా వారికి మూలికల గురించి, హీలింగ్ గురించి, అలాగే యుద్ధంలో పాల్గొనే సైనికులకు రక్షణని, బలాన్ని ఇచ్చే స్పెషల్ మెడిటేషన్స్ ని నేర్పిస్తూ విరామం లేకుండా గడుపుతుంటారు. ప్రతి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో వాళ్ళు తమ చైతన్యాన్ని తూర్పు వైపు ప్రసారం చేస్తూ యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళ భర్తలు, అన్నదమ్ములు, సైనికులు ఆ కాంతిలో మునిగిపోయి ఉన్నట్లు విజువలైజ్ చేస్తుంటారు. దీనివల్ల ఆఖరి యుద్ధంలో వాళ్ళ పని సులువుగా జరుగుతుందని ఇలా చేస్తుంటారు. అంటే అక్కడ ఉన్న సైనికులు, యుద్ధంలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా వీళ్ళు హీలింగ్ ఎనర్జీస్ ని, కాంతిని ప్రసారం చేస్తూ ఉంటారు. ఒక రోజు జైన్ ఒంటరిగా ఉన్నప్పుడు డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ గురించి జైన్, మీరు లేడీ ఎలనోర్ బాగా లేనప్పుడు ఏమవుతుందోనని మేమంతా కంగారు పడ్డాం. మీకేమన్నా అయితే ఏం చేయాలో, ఈ ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలో మాకెవ్వరికీ తెలియలేదు. ఆ డార్క్ టైంలో మీరు ఏమి అనుభవించారో కొంచెం నాకు చెప్తారా అని అడుగుతుంది. మీరందరూ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మేము చాలా తొందరగా, అనుభవం అంతా కూడా ఆత్మ యొక్క ప్రయాణం. నా ఆత్మ సుదూరంగా ప్రయాణం చేస్తూ ఆవలి తీరాలను దాటి ఈ భూమి మీద అంతకు ముందు ఎప్పుడూ యాంకర్ కానటువంటి డివైన్ ఫెమినైన్ ఎనర్జీని తిరిగి తీసుకురావడానికి వెళ్ళింది. సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ తో యాక్టివ్ గా పనిచేసే ఆరోలియా అనే ఆమెని నేను కాంటాక్ట్ అయ్యాను. మా గ్రూప్ యొక్క ఈ ప్రయాణాలలో మాకు దారి చూపుతూ ఆమె మార్గదర్శకత్వం వహిస్తుంది. ఆమె నా మెమరీలోకి జ్ఞానాన్ని, ఎన్నో టీచింగ్స్ ని నింపింది. పురాతన గాడెస్ విజ్డమ్ గురించి, మరి స్త్రీ శక్తిలోని అద్భుతమైన అంశాల గురించి చెప్పటానికి నేను ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తాను. అయితే నేను ఆ జ్ఞానం అందించే ముందు మనం ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంది అని అంటుంది జైన్. ఒకసారి మాట్లాడడం ఆపి మెరుస్తున్న జస్ట్ నా కళ్ళలోకి లోతుగా చూస్తూ, ఆ సమయం ఎంత అసాధారణమైనదో
నేను ఎప్పుడూ అది మళ్ళీ రావాలని కోరుకోవటం లేదు. నేను ఆ సమయంలో కాంతిని స్వీకరించడం మాత్రమే కాదు, నిరాశ మరియు చీకటి లోతులను కూడా చూశాను. నేను చాలా మంది ప్రజలను చుట్టుముట్టిన చీకటిని వారు అధిగమించడానికి కాంతి కోసం ప్రత్యేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. వారిలోని రాక్షస గుణాలను అధిగమించేందుకు వారిని ముందుకు నడిపించాను అని చెప్పి, మీ ప్రేమకు ఎంతో కృతజ్ఞతలు అని అంటుంది. జేన్ జస్టినాని గట్టిగా హత్తుకుంటుంది. జస్టినా జేన్ హృదయం నుండి ప్రేమ ప్రవాహం తనలోకి రావడాన్ని అనుభూతి చెందుతుంది. ఎంతో ప్రశాంతతని పొందుతుంది. ఒకరోజు ఒక స్టోరీ టెల్లర్ అంటే ఒక కథకుడు వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వస్తాడు. రోడ్స్ గురించిన చారిత్రాత్మక కథల్ని అతడు చెప్తాడు. ఈ ఆడవాళ్ళందరూ కూడా అతని చుట్టూ కూర్చుంటారు. అతడు రోడ్స్ యొక్క గొప్పతనాన్ని గురించి ఇలా చెప్తున్నాడు. ఈ ద్వీపాన్ని రోడ్స్ కి రక్షణగా ఉన్న సూర్యదేవుడైన హీలియోస్ కోసం గ్రీక్ దేవుడైన జ్యూస్ ప్రత్యేకంగా ఎలా సృష్టించాడు అనేది గ్రీక్ పురాణం చెబుతుంది. ఆఫ్రోడైట్ కుమార్తె అయిన రోడోస్ తో హీలియోస్ నిశ్చితార్థం అయిన తరువాత వాళ్ళిద్దరూ కలిసి దానిపై నివసించారు. అతను ఐలాండ్ కి ఆమె పేరు పెట్టడమే కాకుండా శాశ్వత సూర్యకాంతితో ఆ ఐలాండ్ ఉండేలా ఆశీర్వదిస్తాడు. ఇంకొక పురాణ కథ ప్రకారం 1500 ఏళ్ల క్రితం అంటే 305 BCలో బాబిలోనియన్లో అలెగ్జాండర్ ది గ్రేట్ మరణం తరువాత రోడ్స్ లోని ప్రజలు బాబిలోన్ ముట్టడిని తిప్పికొట్టి విజయానికి గుర్తుగా 100 అడుగుల అంటే 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న హీలియోస్ యొక్క అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఈ స్టాచ్యూని ఒక లైట్ హౌస్ గా పూర్వపు రోజుల్లో ప్రపంచంలోని 7 వింతలలో చెప్పబడిందట. ఈ విగ్రహాన్ని లిండోస్ లో పనిచేసేవారు బ్రాంజ్ మెటీరియల్ తో ఉపయోగించి నిర్మించారు. ఇది జీసస్ జన్మించడానికి 2 శతాబ్దాల ముందే భూకంపం వల్ల సముద్రంలో కలిసిపోయింది. అంటే అప్పుడు వచ్చిన ఎర్త్ క్వేక్ కి ఈ విగ్రహం అనేది కూలిపోయింది. రోడియన్స్ కి మూఢనమ్మకం ఎక్కువ. అక్కడ హీలియోస్ విగ్రహం కూలిపోయినా కూడా దాన్ని వాళ్ళు తీయకుండా అలాగే ఆ నీళ్లలో వదిలేశారు. కానీ సరాసన్ వ్యాపారులు టైర్ అనే ప్రదేశంలో అమ్మడానికి కాంస్య శకలాలను తీసుకెళ్లారట. ఒకప్పుడు రోడ్స్ చదువులకు నిలయంగా ఉండేది. తత్వశాస్త్రానికి సంబంధించిన, న్యాయానికి సంబంధించిన, డిజైనింగ్ కి సంబంధించిన స్కూల్స్ ఉండేవి. రోమన్ స్కాలర్స్ ఎంతో మంది అక్కడ వచ్చి ఉండేవాళ్ళట. కానీ జనరల్ క్యాసియస్ రోడ్స్ లో ఉన్న అద్భుతమైన స్టాచ్యూస్ ని దోచుకుని తరువాత సిటీని కాల్చి బూడిద చేసేసాడట. అంటే రోడ్స్ ని మొత్తం నాశనం చేసేసాడు అని పాట రూపంలో ఆ కథకుడు చెప్తాడు వీళ్ళందరికీ. అందుకే ఆ కాల్చి బూడిదైపోయిన వాటిని వీళ్ళు అలాగే ఉంచి వదిలేశారు. మళ్ళీ ఎవరైనా వచ్చి దీన్ని ఆక్రమించుకొని ఏమన్నా చేస్తారనే భయంతో వీళ్ళు మళ్ళీ ఆ సిటీని పునర్నిర్మించుకోలేదు. ఎలెనోర్ అతనికి మంచిగా డబ్బులిచ్చి పంపిస్తుంది అతని కథలు చెప్పినందుకు. 2వ వారంలో ఎలెనోర్ జేన్ కి ఐలాండ్ లో బాగా ధనవంతుడైన గ్రీక్ జమీందారు భార్య అయిన ఇసాడోరా లోకస్ ని పరిచయం చేస్తుంది. వారు ఇసాడోరాలోని ఒక ప్రత్యేకమైన మంచి గుణాన్ని గుర్తించి తిను కూడా ఒక డివైన్ ఫెమినైన్ ఎనర్జీ కల ఒక మంచి సోల్ అని చెప్పి గుర్తిస్తారు. కొద్ది సమయంలోనే వాళ్ళ ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. 2 రోజులు తన ఇంటికి వచ్చి అతిథిగా ఉండమని ఇసాడోరా జేన్ ని ఎలినార్ ని పిలుస్తుంది. వాళ్ళిద్దరూ సరేనని ఒప్పుకుంటారు. ఎలిజబెత్ అంటే ఎలెనోర్ కూతురు కూడా వాళ్ళతో వెళ్తుంది. అయితే వారందరూ ఇసాడోరాని మెచ్చుకుంటూ ఆమెతో ఎక్కువ సమయం గడుపుతుంటారు. మరోజు పొద్దున ఇసాడోరా ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారనగా జేన్ కు ఇలా చెప్తుంది. టౌన్ కి దూరంగా ఉన్న ఒక కొండపైన ఒక భార్యాభర్త ఉంటారు. వారు ప్రాచీన విధానాలను అనుసరిస్తారు. అవి ఎంత ప్రాచీనమైనవో నాకు తెలియదు, కానీ వారిద్దరూ మంచి హీలర్స్ గా పేరు పొందారు. తమ కళ్ళ ద్వారా, మాట ద్వారా, చేతుల ద్వారా ఎవరిలోనైనా మార్పును కలిగించి
హీలింగ్ ని చేసే సామర్థ్యం వారికి ఉంది. నేను మీకు ఇష్టమైతే మీతో కలిసి ఇంకొక మహిళను హెల్పర్ గా తీసుకొని ఆ కపుల్ ని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాను. సో అందరం కలిసి వెళితే బాగుండదు ఇంతమందిని, కాబట్టి మనం ముగ్గురుగా కలిసి వెళ్దామని అంటుంది. అటువంటి గొప్ప గురువుల దగ్గర నుండి నేర్చుకోవాలనే ఉత్సాహం కలిగిన జేన్ ఎలాంటిని కూడా తనతో పాటు రమ్మనమని అడుగుతుంది.